యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరచెను. 2 దినవృత్తాంతములు 30 ప్రైజ్ జీసస్. ఈరోజు మార్చి 29 సాటర్డే. గుడ్ ఆఫ్టర్నూన్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలందరికీ, శ్రేయోభిలాషులందరికీ కృపాక్షేమలు సమృద్ధిగా విస్తరించునుగాక. ఫ్రెండ్స్, రేపటి దినమందు 13th ఆలివ్ ఆయిల్ అనాయింటింగ్ ఫెస్టివల్. దేవుడు ఈ అనాయింటింగ్ ఫెస్టివల్ ద్వారా దేవుడు బలమైన వాక్య సందేశాలు ఇచ్చి యుద్ధము లేకోకుండా దేవుడు ఏ రీతిగా విజయాన్ని ఇచ్చాడు యెహోషాపాతుకి, యుద్ధము లేకుండానే హిజ్కియాకి ఏ రీతిగా తన దూతను పంపించి దేవుడు గొప్ప విజయాన్ని ఇచ్చాడో, మరణకరమైన వ్యాధి నుంచి హిజ్కియాని ఏ రీతిగా స్వస్థపరిచాడో, అలాగే హిజ్కియా ప్రార్థన చేస్తే జనులను దేవుడు ఎలా స్వస్థపరిచాడో శ్రేష్టమైన వర్తమానాలు విని దైవజీవుని పొందబోతున్నాం. రేపటి దినమందు ప్రాపర్టీకి సండే. డోంట్ మిస్ ఇట్. వేలాది తల్లిరండి. 13th ఆలివ్ ఆయిల్ అనాయింటింగ్ ఫెస్టివల్. వచ్చిన ప్రతి ఒక్కరి తలమైన స్వహస్తాలతో అనాయింటింగ్ ప్రేర్ చేయబోతున్నా. అలాగే హీలింగ్స్ అండ్ డెలివరెన్స్ మీ మధ్యకు వచ్చి చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. మన ఆరాధన సమయంలో రేపటి దినమందు సండే ఉదయం 6 గంటలకు మొదటి వర్షిప్, ఉదయం 8 గంటలకు రెండో వర్షిప్, ఉదయం 10 గంటలకు మూడో వర్షిప్. ఈ 3 వర్షిప్పుల్లో శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన దేవుని యొక్క వాక్య సందేశాలు ఉంటాయి. అలాగే అనాయింటింగ్ ప్రేయర్స్ ఉంటాయి. మర్చిపోవద్దు. మీ స్నేహితుల బంధువులు కూడా నడిపించండి, కొత్త వాళ్ళు కూడా నడిపించండి. దైవ దీవెన మనందరికీ తోడై ఉండను గాక. ఆమేన్. అలాగే బిడ్డలారా, సువార్త దానం అన్ని దాని కంటే గొప్పదానం. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ కలదు ఎన్కేఆర్ గార్డెన్లో. ఈ విషయాన్ని గమనించండి. అలాగే ఎవరైతే ప్రామిస్ ల్యాండ్ కోసం ఘనమైన కానుక ఇవ్వాలి, అలాగే అనాయింటింగ్లో నేను ఒక స్పెషల్ సీడ్ విత్తాలనుకున్న వాళ్ళు కూడా ముందుకు రావచ్చు. దైవ దీవెనలో దేవుడు మీకు తోడై ఉంచును గాక. వస్తావు కదూ. గుప్పూరిపిన ప్రతి బిడ్డ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు, గొప్ప ఆశ్చర్యకరాలు, అద్భుతాలు దేవుడు చేయబోతున్నారు. నమ్మిన వాళ్ళు అడుగులు ముందుకేయండి. ఈ స్పాన్సర్ చేసే అవకాశం సండే 3 వర్షిప్ ఉంటుంది. ఈ విషయాన్ని గమనించగలరు. అడ్రస్ ఎన్కేఆర్ గార్డెన్, కుకటపల్లి, ఆపోజిట్ నైనా గార్డెన్స్, నియర్ అమోర్ హాస్పిటల్. ఆల్ ఆర్ వెల్కమ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. సీ యూ టుమారో.